యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వారం ఏంటో పాఠం అండి. పాఠం యొక్క హెడ్డింగ్ యేసు యొక్క సువార్త పరిచర్యలో ఒక దినము. కంఠత వచనం చెప్పుకుందాం. నాతో పాటు మీరు కూడా చెప్పండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. మత్తయి సువార్త 1:17 ఈ మాటలు మార్కు సువార్త 1:17 ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. మనకి బైబిల్లో మొత్తం ఎన్ని సువార్త పుస్తకాలు ఉన్నాయండి? 4 సువార్త పుస్తకాలు ఉన్నాయండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 3 కూడా మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ 4 సువార్త పుస్తకాల్లో కూడా యేసు చేసినటువంటి పరిచర్య ఒక్కో విధంగా ఉంది. మొదటిగా మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసు ముందుగా శిష్యులను ఏర్పాటు చేసి కొండ మీద ప్రసంగం ద్వారా ఆయన సువార్తను ప్రారంభించారు. రెండవదిగా లూకా సువార్తలో చూసినట్లయితే సబ్బాత్ దినమున నజరేతులో యేసు చేసిన ఆరంభ ప్రసంగం ద్వారా పరిచయం చేయడం జరిగింది. మూడవదిగా యోహాను సువార్త ప్రకారం యేసు శిష్యులను పిలిచిన తర్వాత కానా ఊరిలో ఒక వివాహం చేసిన అద్భుత కార్యం గురించి వివరిస్తూ సువార్తను ప్రారంభించారు. నాలుగవదిగా మార్కు సువార్త ప్రకారం కపెర్నహూములో ఒక సబ్బాతు దినమున ఆయన మాట్లాడే విషయంలో యేసుక్రీస్తు వారు తన సువార్తను ఆరంభించారు. మార్కు సువార్తలో జరిగిన పరిచర్య ద్వారా ఆయన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని తెలియజేస్తూ యేసు యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించారు. ఈ వారం పాఠంలో కొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. అవి ఏంటంటే, మొదటిగా తనని వెంబడించమని శిష్యులను ఆజ్ఞాపించుట. రెండవదిగా ఒక దయ్యమును ఆజ్ఞాపించుట. మూడవదిగా కుష్ఠవ్యాధి గలవారిని స్వస్థపరచుట. ప్రాముఖ్యంగా యేసు యొక్క సువార్త పరిచర్యలో ఎక్కువ క్రియలను చేయడం ద్వారా తన పరిచర్యను ముందుకు సాగించినట్లు ఈ వారం మనం నేర్చుకోబోతున్నాం. ఆదివారం పాఠం నా వెంబడి రండి. యేసుక్రీస్తు వారు నా వెంబడి రండి అని ఎవరిని పిలిచారు అనే విషయం ఆదివారం పాఠం ద్వారా తెలుసుకుంటున్నాం. మార్కు సువార్త 1:16-20 వరకు చూసినట్లయితే కొంతమంది శిష్యులను చేసుకున్నారు. అయితే మార్కు సువార్త 1:17 ఒకసారి చదవండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ఈ వచనంలో సీమోను పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ వారిని మొదటిగా పిలిచినటువంటి వచనం తెలియజేస్తుంది. వీరిద్దరూ కూడా చేపలు పట్టే జాలరులు. అయితే వారికి ఎటువంటి పడవలు ఉన్నట్టు కానీ చేపలు పట్టే పరికరాలు ఉన్నట్టు కానీ ఎలాంటి వివరాలు బైబిల్లో మనకి ఇవ్వడం జరగలేదు. దీన్ని బట్టి ఆలోచిస్తే సీమోను పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ వీరు ఆర్థికంగా బలమైన వారు కారని అర్థమవుతుంది. మార్కు సువార్త 1:19-20 మరో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. యాకోబు, యోహాను గారు వీరు ఒక పడవలో ఉన్నట్లు ఈ వచనం ద్వారా తెలుస్తుంది. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యాకోబు, యోహాను గారు పేతురు, ఆంద్రేయ అనే వారి కంటే ఆర్థికంగా స్థిరపడినట్టు మనకి అర్థమవుతుంది. ఈ 2 జంటలను దేవుడు ఏ విధంగా తన శిష్యులుగా ఏర్పరిచారు అనే విషయాన్ని గమనించినట్లయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని కూడా తన శిష్యులుగా ఎన్నుకున్నారు. మనమైతే పేరు, డబ్బు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. దీని ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారంటే, యేసు ఏ విధంగా అయితే సమభావం కలిగి ఉన్నారో మనం నేర్చుకోవాలి. అదేవిధంగా దేవుడు వారికి మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని వాగ్దానం చేశారు. ఆ మనుషులు వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. అయితే మనం యేసును వెంబడించడానికి ఏమి విడిచిపెడుతున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సోమవారం పాఠం మర్చిపోలేని దైవారాధన. ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. వీటిలో కొన్ని సంఘటనల ద్వారా యేసుని వెంబడించాలని, బాప్తిసం తీసుకోవాలని, భక్తిగా జీవించాలని అనేటువంటి ఆత్మవేశము కలిగి జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాం. అలాంటిదే మార్కు సువార్త
యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో బోధించారు. ఆయన బోధ అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో ఒక అపవిత్ర ఆత్మ పట్టినప్పుడు అక్కడ ఉండేది. ఆ అపవిత్ర ఆత్మ దేవుని యొక్క బోధ వలన కదిలింపబడి ఏమై ఉన్నాడో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1:24 ఒకసారి చదవండి. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాడు. ఈ వచనంలో అపవిత్ర ఆత్మకు యేసు ఎవరు అనే విషయం తెలుసు. అదేవిధంగా అక్కడ ఉన్న వారందరి ముందు బహిరంగంగా ఒప్పుకోవడం జరిగింది. ఆయన కాలంలో మెస్సీయను గురించి ప్రజలలో రాజకీయపరమైన ఆశలు పెంచుకొని అది ఎప్పుడు నెరవేరునా అని ఎదురు చూస్తున్నారు. మెస్సయ్యగా ఉండటం అంటే అది ప్రమాదంతో కూడుకున్న విషయం. అయితే ఆయనను గూర్చి నెమ్మదిగా ఉండుడి అని హెచ్చరించింది. యేసు ఎవరై ఉన్నాడో అనే విషయము ఎటువంటి అనుమానము లేకుండా అనేకులకు బయలుపరచబడింది. మిగిలిన వారం పాఠాలు శీర్షవచ్చి